మోక్షం పొందడానికి సులభోపాయం పురాణ శ్రవణమే, అది తప్ప మరొకటి లేదు అని మొత్తం శాస్త్రములన్నీ చెబుతున్నాయి. అన్ని పురాణాల్లో చెప్పారు. మళ్ళీ ఈ పురాణాల్లో కూడా పునర్జన్మ లేకుండా చేసే ఒక పురాణం ఉన్నదండి. ఆ పురాణమును విన్నా పారాయణ చేయించుకున్నా వాడికి పునర్జన్మ లేదు. అదే శ్రీమద్భాగవతం. భాగవతాన్ని సప్తాహ దీక్షతో పారాయణం చేయించుకున్నవాడు, భాగవతాన్ని సప్తాహ దీక్షతో విన్నవాడు అటు సూర్యుడు ఇటు పొడిచినా తరిస్తాడు, ముక్తి పొంది తీరుతాడు. అందుకే మొత్తం పురాణాలలో మోక్ష గ్రంథం అంటే భాగవతమే. చిట్ట చివరి రాశాడు వేదవ్యాసులు ఈ భాగవతాన్ని మన కోసం. అన్ని పురాణాలు అయిపోయాక మానవులకి మోక్షం ఎలా వస్తుంది అని ఆలోచించి చివరిగా శ్రీమద్భాగవతం పురాణమమలం, అమలమైన స్వచ్ఛమైన భాగవతాన్ని ఇచ్చాడు. ఎన్నిసార్లు చేయించినా భాగవతానే మళ్ళీ 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 ఎందుకు చేస్తున్నాం మేము? భాగవతం అనే ఒక పురాణం మోక్ష గ్రంథం. భాగవతం బాగు చేస్తుంది, భాగవతం అశాంతిని తొలగిస్తుంది. పితృదేవతలకి పిండ ప్రదానం చేయకపోతే వాళ్ళు నరకానికి పోతారు, వాళ్ళు నరకానికి పోతే మనకి వంశాభివృద్ధి ఉండదని శాస్త్రం. అటువంటి పితృదేవతల్ని కూడా తరింపచేసే అద్భుత పురాణం భాగవతం అంటే. ఇప్పటికి రేపు మనం చేయబోతున్న సప్తాహం ఎన్నోది నాన్న? తారీఖు కదడి, ఎన్నో సంఖ్య 362 కరెక్ట్. ఇప్పటికి 361 సప్తాహాలు పూర్తయ్యాయి. 362వ సప్తాహం చేస్తున్నాం ఎప్పుడు 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు భాగవత సప్తాహం జరుగుతున్న ప్రాంతాన్ని ఏమంటారు? అది మాంచెస్టర్ అట. అది మంచిస్టర్ అన్నమాట, మంచి హిస్టరీ. అదే మాంచెస్టర్ అయిపోయింది. అక్కడ భాగవత సప్తాహం జరుగుతుంది. రండి. ఆ సమయంలో ఎప్పుడు ఉంటే దిక్మాల పనులు ఉంటూనే ఉంటాయి. మాకు పని ఉందండి అంటే యముడికి కూడా పని వస్తుంది మనతోటి. భాగవతం జరుగుతుంటే జీవితంలో ఒక్కసారైనా ఒక్కరోజైనా వినడానికి రావాలట. అందులో ఆ రోజుల్లో కూడా శనివారాలు వస్తే ఓపిక తెచ్చుకుని వినండి. భాగవతం 7 రోజుల్లో పూర్తిగా పారాయణ చేస్తారు. అక్కడ ప్రవచనం సాయంత్రం పూట చెబుతాను. భాగవత సప్తాహం అత్యద్భుతమైనది. పూర్వం గోకర్ణుడని ఒక ఆయన ఉండేవాడు. ఆ గోకర్ణుడు అనేటటువంటి వాడు చెవులు, గోవు చెవులు లాంటి చెవులు ఉంటాయి. ఆవు గడుపు నుంచి పుట్టాడు. వాడి చరిత్ర భాగవత సప్తాహంలో చెబుతాను. ఇప్పుడు దాని గురించి నేను మహిమ మాత్రమే చెబుతాను. వాడికి ఒక సోదరుడు ఉన్నాడు, వరసకి సోదరుడు. వాడి పేరు దుందుకారి. ఈ దుందుకారి తల్లిని చంపేశాడు, తండ్రిని పోగొట్టుకున్నాడు, వ్యసనాల పాలైపోయాడు, వేశ్యలతో ఇష్టం వచ్చినట్టు తిరిగాడు, తెగ తాగాడు, దొంగతనాలు చేశాడు, హత్యలు చేశాడు. ఆ పాపం వల్ల చివరివాడు పిశాచం అయిపోయాడు. వాడు వీడు చచ్చిపోయాడు, పిశాచం అయిపోయాడని ఈ గోకర్ణుడికి తెలిసింది. అందుకని వీడి కోసం గయలో పిండ ప్రదానం చేశాట. పిండ ప్రదానం అయిపోయాక అప్పుడు తుంగభద్రా తీరంలో ఆ ఊరుందనమాట, ఆ గ్రామం. ఆ గ్రామానికి వచ్చి ఆ ఇల్లేమో ఊళ్ళో వాడికి ఇచ్చేసి ఈయన తపస్సు పోదాం అనుకున్నాడు గోకర్ణుడు. ఆస్తి అంతా ఊళ్ళో వాడికి ఇస్తే వాడు మంచి పనులకు ఉపయోగిస్తారని. తీరా వచ్చి చూస్తే ఆ ఇంటి చూరు మీద ఒక భయంకరమైన పిశాచం కూర్చున్నది. ఆ పిశాచం రాత్రి అంతా గోకర్ణుడు భయపడితే గోకర్ణుడు లెక్క చేయకుండా ఎవడెవరా నువ్వు ఇలా భయపెడుతున్నావు అని కమండలంలో నీళ్లు తీసి వాడి మీద చల్లగానే వాడికి మాట వచ్చింది. వాడు ఏడుస్తూ, నేను నీ సోదరుడిని దుందుకారిని, ఎన్నో పాపాలు చేసి హత్యలు చేసిన ముండల ముఠాకోరని, నేను అమ్మని కూడా చంపేశాను, ఆ పాపం వల్ల పిశాచమే అల్లాడిపోతున్నాను, నాకు విముక్తి లేదు, నువ్వు విముక్తి కలిగిస్తావేమో అని నీ దగ్గరికి వచ్చానన్నట్ట. అప్పుడు ఆయన తెల్లబోయి, గయలో నీ పేరు మీద పిండం పెట్టానరా, గయలో పిండం పెడితే మోక్షం పొందుతారు కదా అంటే వాడు ఏమన్నాడో తెలుసా? గయా శ్రాద్ధ శతేనాపి ముక్తిర్మే న భవిష్యతి. గయలో ఒకసారి కాదు 100 సార్లు పిండం పెట్టినా నాకు మోక్షం రాదు, అన్ని పాపాలు చేశానన్నాడు. గయా శ్రాద్ధ శతేనాపి అంటే 100 గయా శ్రాద్ధములు పెట్టినా ముక్తిర్మేన భవిష్యతి, నాకు మోక్షం రాదు. అన్ని పాపాలు చేశాను, సంధ్యావందనం చెయ్యలేదు, తాగాను, తందనాలాడాను, హత్యలు చేశాను, వేశ్యలతో తిరిగాను, చివరికి కన్న తల్లిని కూడా చంపాను. అటువంటి పాపాత్ముండి నాకు విముక్తి లేదనగానే గయలో పిండ ప్రదానం చేశాక మోక్షం రాకపోతే ఇక నీకు ముక్తి ఇవ్వడం నా వల్ల కాదన్నాడు ఆయన. అలా అంటే ఎలాగా? నువ్వు సోదరుడివి, నువ్వైనా నా గురించి పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారనగా, అయితే ఈ పూటకి వెళ్ళి విశ్రాంతి తీసుకో, రేపు నీ సంగతి చూస్తానని ఆ మర్నాడు ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పండితులందరినీ, హేమాహేమీలు పురాణాలు చెప్పే పండితులందరినీ పిలిచి కూర్చోబెట్టి, మా వాడి ఈ ఇంట్లో పిశాచమై తిరుగుతున్నాడు, వాడికి మోక్షం అవ్వకపోతే చస్తున్నాడు వాడు, ఎందుకంటే ఆ కష్టాలు చాలా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేను, అది రేపు భాగవత సప్తాహంలో ఎదురుగాని. అప్పుడు ఆయన
వాళ్ళందరినీ కూర్చోబెట్టి మా వాడికి మోక్షం ఎలా వస్తుందంటే వాళ్ళు ఒక్కొక్కడు ఒకటి చెప్పారట. అబ్బే ఇవేవి నాకు మోక్షం అవ్వు అన్నట్టు పిశాచం పక్కన కూర్చుని వింటున్నాడు వాడు. వాడు అక్కడ డంజన్ అని ఉంటుంది, అమస్టర్డామ్ డంజన్, వెళ్ళి చూసాం అక్కడ లోపల చచ్చిన పిశాచాలు దెయ్యాలు భూతాలు. ఇక్కడ కూడా డంజన్ ఒకటి ఉంటారు ఉందా, ఒకసారి చూపించండి, డేంజరస్ డంజన్. ఆ మాత్రం చూడాలి అప్పుడప్పుడు, నెక్స్ట్ ఇయర్ చూపిస్తుంది. అలాగే వాడు పాపం ఒక డంజన్లో కూర్చుని నేను పిశాచారి బయటికి రాలేను, నాకు మోక్షం రావాలంటే మీరు చెప్పిన మాటల వల్ల రాదు అనగా చివరికి ఇంక ఇది కాదని గోకర్ణుడికి సూర్యోపాసన ఉన్నది, సూర్యుడిని చూడగలడు. కూర్చున్నవాడు కూర్చున్నట్టే యోగశక్తితో తన ప్రాణాన్ని శరీరంలోంచి బయటికి తీసి సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన నమస్కరించాడు. సూర్యదేవ, మా వాడికి పిశాచత్వం నుంచి ఎలా విముక్తి కలుగుతుంది అంటే భాగవతాన్ని 7 రోజులలో వాడి బదులుగా దీక్షా కంకణ ధారణ చేసి నువ్వు పారాయణ చెయ్యి, పురాణం చెప్పు. వాడు పురాణం వింటే భాగవతం వల్ల వాడు మోక్షం పొందుతాడు అన్నట్ట. వెంటనే ఆయన కిందకి దిగాడు. భాగవతం సప్తాహ దీక్షతో జూలై 6వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా చేస్తానన్నాడు. బానే ఉంది. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే మీరంటే కుర్చీలో కూర్చుని ఉంటారు. ప్రొఫెసర్ పిశాచిరావు వాడు. ఈ ప్రొఫెసర్ పిశాచిరావు గారు పురాణం ఎలా వినాలి? వాడికి శరీరం ఉండదు, అదో విచిత్ర ఆత్మ. అందుకని ఏం చేశారు, ఒక వెదురు కర్ర తీసుకొచ్చారు. ఆ వెదురు కర్రకి 7 కణుపులు ఉంటాయి. ఆ 7 కణుపులు 7 రోజులు వినడానికి వీలుగా 7 కణుపులు ఉన్నటువంటి వెదురు కర్ర పట్టుకొచ్చారు. వెదురు కర్ర ఇలా ఉంటుంది, దానికి ఇలా కణుపులు ఉంటాయి. చూసారుగా మీరు, చెరుకు గెడకి వెదురు కర్రకి గుండ్రంగా ఉండేటటువంటి వాటి కణుపులు అంటారు. ఆ కణుపులో మొదటి కణుపులోకి మొదటి రోజు ఆవాహన చేశారట వాడిని. పిశాచం ఆవాహయామి స్థాపయామి అన్నారు. మనకి దేవుణ్ణి గణపతి ఆవాహయామి స్థాపయామి అన్నట్టుగా, కాకపోతే పూజ ఏమి అనకుండా అందులోకి ఆవాహన చేశారు. చేసి ఏం చేశారు, ఒరే మొదటి కణుపులో కూర్చో, మొదటి రోజు పురాణం బాగా వింటే ఈ కణుపు పట్మని పగిలిపోతుంది. కణుపు పగిలిందంటే నువ్వు బాగా విన్నట్టు, వినకపోతే అది పగలదు, పగలకపోతే నీకు పురాణ ప్రభావం రాదు. బాగా వినడం అంటే ఏమిటనమాట, వింటున్నంతసేపు మనసు అక్కడే లగ్నం చేయాలి. అది వింటున్నప్పుడు మధ్య మధ్యలో నిద్రంతా వస్తుంది, పగలంతా అలిసిపోయానగా ఆయన గురకలు పెట్టకుండా, లేదా ఇంకేదో దృష్టి వెళ్ళిపోకుండా అక్కడే మనస్సుని లగ్నం చేసి ఆ పురాణం వినాలి. వింటే ఆ కడుపు పొగులుతుంది. అప్పుడు 2వ రోజు ఏం చేస్తాం, 2వ కడుపులో ప్రవేశపెడతాం. అనగా అలాగేనండి అన్నాడు. మొదటి కడుపులో ప్రవేశపెట్టారు. మొదటి రోజు పురాణం పూర్తి స్వస్తి అనగానే టప్పన కడుపు పగిలింది. అంటే వాడు అంత శ్రద్ధగా ఉన్నాడు. అలా 7 రోజులు 7 కడుపుల్లో ప్రవేశపెట్టారు. ఏది ఆ కర్రలో 7 కడుపులు పగిలాయి. 7వ రోజు కడుపు పగలగానే టక్కన అందులోంచి వాడు ఆ పిశాచి రూపం విడిచిపెట్టి పరమసుందరాకారుడు అయిపోయాడు. నాలాగా అందంగా తయారైపోయాడు. ఈ మధ్యన చాలా మంది అంటారు మీరు అందంగా కనపడుతున్నారండి. ఆయన కూడా అలా దివ్య శరీరం ధరించాడు. వైకుంఠం నుంచి విమానం వచ్చింది. ఆ విమానంలోకి ఎక్కే ముందు, సోదరా నువ్వు నా కోసం భాగవత్ సప్తాహం చేసావు, అందుకే ఈ పిశాచి జన్మ విడిచిపెట్టి మోక్షం పొందుతున్నాను అని అందరికీ నమస్కారం చేసి సెలవు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు గోకర్ణుడు అడిగాడు, ఆగండి, విమానం వెళ్లకుండా ఆపండి అని. అందులో ఉన్న పుణ్యశీల సుశీలులు అని ఉంటారు విష్ణుదూతలు, వాళ్ళని పిలిచి, మహాత్ములారా 1000 మంది భాగవతం విన్నారు ఇక్కడ, ఈ 1000 మందికి విమానం ఇవ్వకుండా కేవలం వాడొక్కడికి విమానం ఇస్తున్నారు ఏమిటి అని అడిగితే అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా, వీళ్ళందరికీ అంత శ్రద్ధ లేదు. ఎందుకంటే వాడు పిశాచి రూపంలో ఉన్నాను, పాపం చేశాననే పశ్చాత్తాపంతో ఉన్నాడు. అందుకని 7 రోజులు శ్రద్ధగా పురాణం విన్నాడు. వీళ్ళకేముంది, మేము అంత పాపాత్మలం కాదు, ఇప్పుడే మోక్షం ఎందుకులే అనుకుంటే టీవీగా కూర్చొని అన్నట్టుగా విన్నారు. మధ్య మధ్యలో మనస్సు అటు ఇటు చెదిరిపోయింది. మధ్య మధ్యలో బ్లిస్టర్ పక్కన ఉన్నటువంటి బెస్తర్రో ట్విస్టల్లో ఇంకేటో లండన్నో ఇవన్నీ గుర్తుకొచ్చాయి. లేదా ఎప్పుడు చూసినా దిక్కుమల లండన్లో బెత్తడి కొంపల్లో ఉంటున్నాం, ఇదే అమెరికాలో డాలర్స్ గడిపోతే పెద్ద పెద్ద ఇళ్ళు వస్తాయి, కృష్ణపట్నం ఇంటి పక్కన మంచి ఇల్లు తీసుకోవచ్చు, ఇలా అనుకుంటూ విన్నారు. అందువల్ల ఏమైపోయిందంటే శ్రద్ధాలోపం వల్ల అతడికి వచ్చినంత ఫలితం వాడికి రాలేదు. భాగవతం గొప్పదే, కానీ శ్రద్ధగా వింటే ఫలితం ఇస్తుంది, లేకపోతే ఫలితం వస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఒకే రకమైన ప్రమోషన్స్ వస్తాయా? రావుగా. ఎందుకు రావంటే వాళ్ళ లోపాలు ఉన్నాయి కనుక. అనగానే ఓహో ఇదే అని అనుకుని వాడు వెళ్ళిపోయాక మళ్ళీ భాగవత సప్తాహం చేయించేటండి. 6వ తారీఖు నుంచి 12వ తారీఖు అవగానే వెళ్ళి 13 మొదలెట్టేశాడు. అంటే ఆయన ఇండియాకి టికెట్ చేయించుకోలేదులేండి. అందుకని మొదలు పెట్టాక ఈసారి ఏమైంది, 500 విమానాలు వచ్చేటి ఈయనతో పాటుగా. ఆయన అన్నాడు, ఇక నేను మళ్ళీ సప్తాహం చేయను, నేను వెళ్ళిపోతాను వైకుంఠానికి, ఈసారి పద్మాకర్ గారిని తెచ్చుకోండి, ఇక మీకోసం నేను ఉండలేను. ఈ 500 మంది తప్ప మిగతా 500 మంది కూడా శ్రద్ధగా వినలేదు, వాళ్ళ కోసం ఎన్నిసార్లు చేస్తాం సప్తాహం అని వెళ్ళిపోయాడు ఆయన.
కాబట్టి భాగవత సప్తాహం మోక్షం ఇస్తుంది కదా అని శ్రద్ధ లేకపోతే అశ్రద్ధదానుడికి రమ్మంటే రాదు. అజ్ఞశ్చాశ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయాత్మనః. ఇది భగవద్గీతలో శ్లోకం ఉండోయి, కృష్ణుడు చెప్పిన మాట. అజ్ఞానికి, శ్రద్ధ లేకుండా వినేవాడికి, అంటే పురాణం శ్రద్ధ లేకుండా వింటారు అనమాట, వాళ్ళకి శ్రద్ధ ఉండదు, అటువంటి వాళ్ళకి ఉపయోగం లేదు. సంశయాత్మ, అన్నిటికీ అనుమానాలు అనమాట. దీపారాధన చేయంటే దీపారాధన కుడివైపు నుంచి వెలిగించాలా ఎడం వైపు నుంచి వెలిగించాలా, ఇలా అన్నిటికీ డౌట్లు పడేవాడికి కూడా ఉపయోగం లేదట. అజ్ఞాని, శ్రద్ధ లేనివాడు, సందేహాలు ఎక్కువ పొందేవాడు, ఇటువంటి వాడు వినశ్యతి, నాశనం అయిపోతాడు. అందులో దీపం వెలిగించండి, ఎడమైతేనేటి కుడైతేనే. ఆ మధ్యన ఒకడు ధర్మ సందేహాలు అడిగాడు, గురువు గారు ఇంట్లోంచి బయటకు వస్తుంటే కుక్క ఎదురు వచ్చిందండి, కుక్క కుడివైపు నుంచి వెడితే మంచి శకునమా ఎడం వైపు నుంచి వెడితే మంచి శకునమా? ఎటు వెళ్ళినా పర్వాలేదు, కరవకుండా వెడితే మంచి శకునం ప్రభావం. అది కరవకుండా పెడితే మంచి శకునం. అందువల్ల మరీ పిచ్చి పెట్టుకోకల, అన్నిటికీ అనుమానాలు కల. వీలున్నంత వరకు మనం బాగా చేద్దాం, తర్వాత దైవానుగ్రహం. అలాగని తెలుసుకోకుండా చేయమండాల, తెలుసుకోండి, మనకి ఎంత తోస్తే అంతే చేస్తాం. సంశయాత్మ వినశ్యతి కనుక అలా ఉండకూడదు. అందుకని ఏమన్నాడు అనమాట, ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవాలి. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ అజ్ఞశ్చాశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. సంశయం పొందేవానికి ఇక్కడా సుఖం లేదు, పైన సుఖం ఉండదు, ఇహము పరము రెండు ఉండవు. వీలున్నంత వరకు శ్రద్ధతో కార్యక్రమం చేస్తే దాని ఫలితం పొందుతాం. దేనికైనా మనం చేసే డ్యూటీలో డ్యూటీ మైండెడ్గా ఉండమని అక్కడ అర్థం అనమాట. ఆ పని ఏ పని చేసినా, ఆఖరికి కర్మగారు దొంగతనం చేసేవాడు కూడా దొంగతనంలో వాడంతటే వాడే గొప్పవాడు అనిపించుకోవాలన్నమాట. అలాగే చేయమని కష్టమా? అంటే ఏ ఉద్యోగంలోకి వెళ్ళినా అందులో వాడు మనస్సు పెట్టి ఇందులో నేను గొప్పవాడిని అనిపించుకోవాలి. అంత బాగా చేస్తే వాడు ఇహం పరం రెండూ పొందుతాడు. అలా పురాణాదులు విని తరించెదరుగాక అని మంగళాశాసనం చేస్తూ